పని ఎలాగుండడం అనేక అవయవం అలాగే అనేకమైన మనం క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకంగా అవయములే ఉన్నాము. మనం అనుగ్రహింపబడిన మనం అనుగ్రహింపబడిన కృప కొరకు వేరు వేరు కృపావయములు కలిగిన వారమే ఉన్నాము కనుక ప్రవచనపరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుదము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడే బోధించుటలను, హెచ్చరించువాడే హెచ్చరించుటలను, పని కలిగి ఉండడం, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, పరిగణించువాడు సంతోషంతోనూ పని జరిగించబడను. ఇది మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలను, చెడ్డ దాన్ని అసహించుకొని మంచిదాన్ని అందుకోండి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రవచనం గురించి చెప్పాడు. వాట్ ఈస్ ద ప్రాఫెసీ? నీ జీవితంలో జరగబోయేది దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రవచనం అంటే నీ జీవితంలో నెరవేరుతున్నాడా? కానీ ప్రవచనం యొక్క ఫుల్నెస్ ఎవరైతే దేవుడిలో నా ప్రవచనం పూర్తిగా నెరవేరాలనుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ గతము, నీ ప్రజెంట్, నీ జరగబోయే ప్రతి దాన్ని పూర్తిగా దేవుడు చెప్పినప్పుడు అది ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రొఫెసీ. God will give it to you. ఈ వాక్యం ఒకసారి ఈ వాక్యాన్ని I will explain this word కొద్దిసేపు వినండి. ఈ వాక్యం తర్వాత మీకు ప్రార్థన. ఆ ప్రవచనం కొరకు మీ సమస్య ఏదైనా దేవుడితో ఆ మాట దేవుడు మీ జీవితంలో విడుదల చేయడమే కాదు, ఆ ప్రతి మాట మీ జీవితంలో స్థిరపరచుకుంటున్నాడు. మీరు ఎవరైతే ఈ మాట నమ్ముతున్నారో మీ క్రియను మీరు కొద్ది కాలంలో టుమారో విల్ బి క్రిస్మస్. రేపు క్రిస్మస్ దేవుడు చెప్తున్నాడు. ఆ క్రిస్మస్ అనేది నీకు ఫుల్గా whoever believe in this word you will be joyfully and నీ వాగ్దానం అంటే నీ ప్రవచనం అంటే నెరవేరే సంతోషంతో దేవుడు యొక్క రక్షణను మీ సమస్యలు చూస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్. దిస్ ఇస్ ద వర్డ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి టాకింగ్ అబౌట్ వాట్ యువర్ సిచ్యువేషన్. ఈ సమస్య గురించి ఈ ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయంలో 4:5 ఒక శరీరంలో మనకు అనేక అవయవాలు ఉన్నను, ఆ అవయవములన్నింటికీ ఒకటే పని ఎలాగుండునో అలాగే అనేకులమైన క్రీస్తులను అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరి కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయవమై ఉన్నామంట. ఈ సమస్య వేరు, ఆమె సమస్య వేరు, మీ సమస్య వేరు, మీ సమస్య వేరు, మీ సమస్య వేరు, ఆయన సమస్య కూడా వేరు, రాణి గారి సమస్య కూడా వేరు, నా సమస్య కూడా వేరు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, మనం అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరము కలిగిన వారిని ఉన్నాము కనుక ప్రవచనవరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించడము. ఇప్పుడు ఈ జీవితంలో ప్రవచించబడుతున్నాడు. ఈ సమస్య ఏదైతే దిస్ ద ప్రాపర్టికల్. వాట్ ఈస్ ద ప్రాపర్టికల్? వాట్ ఈస్ ద ప్రాపర్టికల్ మీన్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి టాకింగ్ అబౌట్ దిస్. దేవుడి నుంచి వచ్చే మాటలంటే నీ సమస్యను తీసివేసి ఆ సమస్య నుంచి దేవుడి యొక్క మహిమను నీ నుంచి బయటికి తీసుకురావడమే ప్రవచనం. This is the truth. This is the word. God is going to be prophetically word. దేవుడి నుంచి ఒక మాట వచ్చిందా అది నీ జీవితంలో ప్రవచిస్తున్నాడు దేవుడు. ఆ ప్రతి ప్రవచనము నీ జీవితంలో నేను నెరవేరుస్తా. ఆ ప్రవచనము నెరవేర్చుటకు నేను సమర్థుడని దేవుడు చెప్తున్నాడు. మళ్ళొకసారి చూద్దాం 6వ వచనం. మన కనెక్ట్ కృపావరం చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమే ఉన్నాం కనుక ప్రవచనవరం అయితే విశ్వాసపరములు చొప్పున ప్రవచించున్నాడు. విశ్వాసం ద్వారా ప్రవచించుకుంటున్నాడు. ఈ సమస్య ఏదైనా గాడ్ విల్ ప్రొఫెసర్. ఈ సమస్యలు అది నీ అనారోగ్యమా, నీ బాధ, జస్ట్ వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ రైట్ నౌ, నీ కుటుంబంలో నీ ఏ సమస్యగా శాంతి లేదా గొడవలతో ఉన్నారా, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, గాడ్ విల్ ప్రొఫెసర్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ నీడ్. నీ జీవితంలో సమస్తాన్ని సమకూర్చ దేవుడు అని ప్రవచనాత్మకంగా దేవుడు చెప్తున్నాడు. అనారోగ్యము ప్రతి విషయంలో ఏ సమస్య అయితే నేను ఇప్పటిదాకా ఇబ్బంది పడుతుంది, లెట్స్ ప్రొఫెసర్ యువర్సెల్ఫ్. దేవుడు చెప్తున్నాడు నీ జీవితంలో నువ్వు ప్రవచనాత్మకంగా ఎప్పుడైతే నువ్వు ప్రవచిస్తావో విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించమని చెప్తున్నాడు. దేవుడు నీకు ఈ జీవితంలో ప్రవచిస్తాడంట. ఆటలు ఒకసారి లేచి ప్రవచించాడు. జస్ట్ ఒకసారి లేవండి, మీ జీవితంలో ప్రవచించండి. ఒక మాట ప్రవచించండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కుటుంబ సమస్య, God will remove it. Please bring that. God will take care of it. Surely what is your problem? Asking God. ఈ సమస్య పైన దేవుడు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ప్రవచిస్తున్నట్ట నీ విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించమని దేవుడు చెప్తున్నాడు. God can do whatever your problem. దేవునికి అధికారం ఇచ్చాడు. ఈ పాతాళ లోకం యొక్క ద్వారములంట నీ ఎదుట నిలబడేరవట. You will prophesy right now in the name of Jesus Christ. Whatever your prophecy, God will fulfill that in the name of Jesus Christ. నీ అనారోగ్యమా, దేవుడు ఈ రోజు నీకు అనారోగ్యాన్ని కొట్టివేసి నీ ఆరోగ్యాన్ని నీ సర్వశక్తిలో పట్టిస్తున్నాడు. మరి ముఖ్యంగా నీ జీవితంలో ఏదైతే
మరి ముఖ్యంగా వాట్ ఎవర్ యువర్ ఫేసింగ్ ప్రాబ్లం, అది అది ఇప్పుడు ఇబ్బంది పెడుతుందా, అత్యధికంగా ఇబ్బంది పెడుతుందా, గాడ్ షోర్లీ రిమూవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ ప్రతి మొదట ఇబ్బంది పెడుతున్నదాన్ని తీసివేయబోతున్నాడు జీసస్ క్రైస్ట్. విజిట్ ఎవ్రీబడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళలో నీ ఆత్మ చేత వాళ్ళందరూ ప్రవచించున్నట్లు పెడుతున్నా, వారి మీద ప్రవచించు ఆత్మను ప్రవచిస్తున్నంత వారి సమస్యలపై అధికారించు. పాతాళ లోకపు ద్వారములు నిలబడే రాను, వారి సమస్యపై అధికారం నుంచి ప్రవచించు ఆత్మను గురించు. వారు ప్రవచించుండగా వారి సమస్యని ఇప్పుడే వారి శరీరం నుంచి, వారి కుటుంబం నుంచి, వారి సమస్య ప్రతి దానిపై అధికారం నుంచి ప్రవచించుండగా, ప్రతి దానిపై అధికారం నుంచి ఇప్పుడు వారు ప్రవచించుండగా వారికి ఏం తెలుసు, ఆ పాతాళ లోకపు ద్వారములు మూసివేయబడి ఈ బాధలకి వేసుకోకించుతున్నాడు దేవుడు. Whoever prophesy yourself over your problem, God will bring back glory into your life. Tomorrow will be Christmas. God can do your దేవుడంటే నీ జీవితంలో ఆ సమస్యలు తీసివేసి నీ జీవితంలోంచి ఆ నిజమైన క్రిస్మస్ ని ఈ రోజు ఇస్తున్నాడంట. నీ విడుదల సమయం, నీ యొక్క శాంతి సమాధానం, నీ కుటుంబంతో పాటు నీకు రావాల్సిన ఐశ్వర్యం నీకు వచ్చినట్లు పడుతున్నా, నీ ఆర్థిక పరమైన అప్పులు కొట్టివేయబడినట్లు పడుతున్నా, నీ ప్రతి సమస్యను దేవుడు ముగించేటట్లు పడుతున్నా, నీ ఆరోగ్యంలో దేవుడు సర్వశరాన్ని వచ్చినట్లు పడుతున్నా, నీ కుటుంబంలో ఏదైతే నీకు మరి ముఖ్యంగా నీకు కావాల్సింది నీ హృదయ వాంఛ దేవుడు నెరవేర్చినట్లు పడుతున్నా. Everybody in the name of Jesus Christ. Lord Jesus Christ. Holy Spirit. Yeah. What is his name? What is his name? మీ పేరేంటమ్మా? మీ పేరు పేరేంటమ్మా? దేవుడు చెప్తున్నాడు, నీ కుటుంబ సమస్య ఏదైనా దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో ఒక మాట చెప్తున్నాడు. నీ కుటుంబంలో ఇబ్బంది పెడుతున్నాడు, ఎవరు ఇబ్బంది పెడుతున్నాడో తెలియదు, బట్ ఆ ఇబ్బంది పెట్టేవారంట దేవుడు కొద్ది రోజులు కూడా